అందరికీ నమస్తే. నేను మీ లక్కేశ్రీ. సారీ అండి, నిన్న వీడియో అప్లోడ్ చేయడం కుదరలేదు. ఏదో కొన్ని కారణాల వల్ల. సో అందుకే ఈ రోజు 2 వీడియోస్ కూడా బ్యాక్ టు బ్యాక్ మీకు అప్లోడ్ చేస్తాను. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే రిలేషన్షిప్ లో స్పేస్ అనేది ఎంత అవసరం ఒక పార్ట్నర్ కి ఇంకో పార్ట్నర్ కి మధ్యలో. ఎస్, లవ్లీ ఫిబ్రవరి సిరీస్ లో మనం ఈ రోజు మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి స్పేస్ ఇన్ ఏ రిలేషన్షిప్. అంటే భార్యాభర్తల మధ్యలో కానీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో కానీ స్పేస్ అనేది ఎంత అవసరం. ఈ మధ్య నేను చాలా అంటే మనకి ఈవెన్ మూవీస్ లో కానీ బయట ఎవరైనా జంజీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ ఎక్కువ మాట్లాడుతున్న విషయం ఏంటంటే ప్రతి రిలేషన్షిప్ లో కూడా స్పేస్ అనేది కావాలి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ స్పేస్ అనేది నిజంగా ఒక భార్యాభర్తల విషయంలో కానీ లేదంటే ఒక ఇద్దరు లవర్స్ మధ్యలో కానీ అవసరం అని మీకు ఏమన్నా అనిపిస్తుందా? దీనికి కారణం ఏంటి ఏమని చెప్పాలి అంటే స్పేస్ అనేది కొంచెం అవసరమేనండి. ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువల్ బౌండరీ అనేది ఉండాలి ఏ బంధాలు ఉన్నప్పటికీ కూడా. అవి తల్లిదండ్రులు పిల్లల మధ్యలో అవ్వచ్చు, లేదంటే భార్యాభర్తలు ఫ్రెండ్స్ అనేవాళ్ళు. సో ప్రతి ఒక్కరికి కూడా ఒక పర్సనల్ స్పేస్ అనేది చాలా అవసరం. కాకపోతే ఆ పర్సనల్ స్పేస్ అనేది ఎంతవరకు ఉంది, దాని లిమిట్ ఏంటి, అది ఒక హెల్దీ లిమిటా కాదా అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఎందుకు ఎస్పెషల్లీ ఈ పాయింట్ నేను చెప్తున్నాను అంటే సిటీలో ఈ మధ్య చాలా చాలా సిటీస్ లో ఎవరైతే బాగా హైలీ ఎర్నింగ్ కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత లిమిట్ వరకు వెళ్ళిపోయారు అంటే వాళ్ళు ఆ ఒకే ఇంట్లో ఉంటూ కూడా 2 సెపరేట్ బెడ్రూమ్స్ లో ఉంటున్నారు అనమాట. అంటే ఏంటి అంటే కలిసి ఉంటారు, కలిసి వాళ్ళు రోజంతా ఉంటారు, బట్ నైట్ పడుకునే ముందు మాత్రం వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ బెడ్రూమ్స్ లోకి వెళ్ళి నిద్రపోతున్నారు. ఇది ఎందుకు అంటే ఒక ట్రెండ్. వాళ్ళు చెప్పేది ఏంటంటే లేదు, హస్బెండ్ స్నోరింగ్ వల్ల కానీ లేదంటే పార్ట్నర్ యొక్క స్లీపింగ్ హ్యాబిట్స్ సరిగ్గా ఉండకపోవడం వల్ల వాళ్ళకి నిద్ర పట్టుకోవాలి వెళ్తున్నారు. సో అది వాళ్ళ మరుసటి రోజు వాళ్ళ వర్క్ లైఫ్ ను కూడా చాలా ఇంబ్యాలెన్స్ చేస్తుంది. సో దీనివల్ల కపుల్స్ మధ్యలో గొడవలు వచ్చేస్తున్నాయని చెప్పి ఏవో సొల్లు కబుర్లు చెప్పడానికి ట్రై చేస్తున్నారు అనమాట. సో ఇలా ఎందుకు పర్టికులర్ గా ఈ టాపిక్ గురించి చెప్తున్నాను అంటే సో మేబీ ఒకటండి, ప్రాబ్లమ్స్ ఎన్నైనా ఉండొచ్చు. మన ఇండియా ఎటువంటి ప్లేస్ అంటే మీరు బాంబే లాంటి ఊర్లోకి వెళ్ళి చూసారు అనుకోండి, అక్కడ ఒకే రూమ్ లో తల్లిదండ్రులు భార్యాభర్తలు పిల్లలు అందరూ కలిపి ఒక్కొక్క ఇంట్లో 4-5 ఉన్న సందర్భాలు ఉంటాయి. చాలా చాలా విలేజెస్ ఉంటాయి. ఆ విలేజెస్ అన్న ప్లేసెస్ లో కూడా ఏంటంటే ఎంత పేదవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఏంటి అంటే చిన్న చిన్న ఇళ్లలోనే వాళ్ళు భార్యాభర్తలు అత్త మామలు అందరూ కలిపి ఉంటారు. సో అటువంటిప్పుడు ఏం చేస్తారంటే ఓకే భార్యాభర్తలకి స్పేస్ కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ తల్లిదండ్రులు కొంచెం దూరంగా వెళ్ళడం కానీ వాళ్ళిద్దరికి ప్రైవసీ ఇవ్వడానికి ఏదో ఒక మూమెంట్స్ క్రియేట్ చేసి చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు ఎక్కడైతే బాగా పేదగా ఉన్న కుటుంబాల్లో వాటిలో. సో అటువంటి ఇది ఉన్న మన దేశంలో సో కపిల్స్ వాళ్ళకి నిద్ర పట్టట్లేదను లేదంటే ఇంకా వేరే వేరే కారణాలు ఏదన్నా చెప్పి తన పార్ట్నర్ దగ్గర నుంచి దూరంగా ఉంటున్నారంటే అది నా పర్టికులర్గా నేను రికమెండ్ చేయనండి. ఎందుకంటే ఎస్పెషలీ లవర్స్ అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, ఎప్పుడైతే మీరు మీ పర్సనల్ స్పేస్ అవతల వ్యక్తి నుంచి డిస్టర్బ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు అంటే ఆ బంధం అనేది ఎక్కువ రోజులు ఉంటుంది అనేది నేను చాలా చాలా స్ట్రాంగ్ గా నమ్ముతాను. ఎందుకంటే తప్పకుండా వాళ్ళు వెజ్ ఆఫ్ డివోర్స్ కి కానీ వెజ్ ఆఫ్ బ్రేకప్ లో కానీ ఉన్నా అని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు చాలా దగ్గరలో ఉన్నారు. అదే ట్రెండ్ వాళ్ళు కొన్ని రోజులు పాటించినట్టయితే ఫాలో చేసినట్టయితే తప్పకుండా లవర్స్ అయితే వాళ్ళ మధ్యలో బ్రేకప్ జరుగుతుంది, భార్యాభర్తలు అయితే మాత్రం వాళ్ళిద్దరూ కూడా విడాకులు తీసుకోవడం తప్పదు. సో బ్లేమ్ గేమ్ అంటారు, ఇది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. దానికి వాళ్ళు ఏదో ఒక కారణం అనేది చెప్పుకుంటూ ఉంటారు. సో అటువంటి ట్రెండ్ మీ మధ్యలో రాకుండా చూసుకోండి ఆటోమేటిక్ గా. ఓకే స్పేస్ అనేది అవసరమే, కానీ ఎంతవరకు అంటే ఓకే భార్యనో భర్తనో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళొచ్చారు, ఇంటికి వచ్చారు, టెన్షన్స్ లో ఉన్నారు, ఆ పర్సన్ అదంతా సెట్ చేసుకోవడానికి తనకు కొంత ప్రైవేట్ మూమెంట్ ఇవ్వాలి. భార్య అవ్వచ్చు, భర్త అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, వాళ్ళు వీక్ అంతా పనిచేస్తారు, ఒక సాటర్డేనో సండేనో వాళ్ళ ఇండివిజువల్ ఫ్రెండ్స్ దగ్గరకు వాళ్ళ రిలేటివ్స్ దగ్గరకు వెళ్ళాలి అనుకుంటున్నారు. సో అవతల పార్ట్నర్ రాగలిగితే ఓకే, రాలేకపోయినా సరే వాళ్ళు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ పార్ట్నర్ భార్య కానీ భర్త కానీ లవర్స్ లో ఇద్దరు బాయ్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ అవతల పర్సన్ కి ఒక ట్రస్ట్ తో ఇచ్చే ఒక బెనిఫిట్ అనేది స్పేస్. అంటే బెనిఫిట్ అంటే వాళ్ళు ఎవరు ఇవ్వాలా తీసుకోవాలని మళ్ళీ వక్రీకరించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది కాదు మెయిన్ ఇంటెన్షన్. అది ఏంటంటే ఒక బంధంలో ఉన్నప్పటికీ కూడా అవతల వాళ్ళ అటానమీలో మీరు లేకుండా మీ ఇండివిజువాలిటీ కోల్పోకుండా ఉండేది. బట్ నేను దూరంగా ఉంటేనే ఇండివిజువాలిటీ, నాకు ఎవరు అటానమీ వద్దు, నేను నా బతుకగలను అనుకుంటే, నాకు నా స్పేస్ కావాలి రిలేషన్షిప్ లో ఎవరైనా అనుకుంటే మాత్రం
అది నేనైతే సపోర్ట్ చేయనండి. మేబీ ఈ వీడియో చూసిన వాళ్ళు చాలా మందికి నచ్చకపోవచ్చు కూడా, బట్ అది కరెక్ట్ కాదు. మీరు అలా కోరుకుంటున్నారంటే మీరు ఏ రిలేషన్షిప్కి పని చేయరు, మీరు లైఫ్ లాంగ్ ఇంకొకరిని బ్లేమ్ చేస్తూనే ఉంటారు. స్పేస్ అనేది తప్పు కాదు, బట్ విపరీతమైన ఆలోచనలతో మీరే స్పేస్ అయితే ఇండివిజువాలిటీ అటానమీతో కావాల్సిన ముడి పెట్టుకుంటున్నారు చూసారా, అది చాలా తప్పు అవుతుంది అనమాట. సో రిలేషన్షిప్ లో స్పేస్ అనేది అవసరం. ఎంతవరకు అంటే అవతల పార్ట్నర్ మీద మ్యూచువల్ రెస్పెక్ట్ ఉన్నంత వరకు మాత్రమే. బట్ ఆ రెస్పెక్ట్ ఇద్దరు కపుల్స్ ని దూరం చేసేది అయితే మాత్రం అది చాలా ప్రమాదకరం అండి. సో ఆలోచించండి, మీ పార్ట్నర్ మీకు ఎంత స్పేస్ ఇస్తున్నారు, మీరు మీ పార్ట్నర్కి ఎంత స్పేస్ ఇస్తున్నారు అనేది ఒకసారి బాగా చూసుకుని మీ రిలేషన్షిప్ ని స్ట్రాంగ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకో టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్.